ఓం శ్రీ గురుభ్యో నమః. సృష్టిలో ఎన్నో తెలియని విషయాలు ఉంటాయి మనకి. అందులో చిన్న కథ. శ్రీరామచంద్రుడి వాడికే తన మీద తన విశ్వాసాన్ని కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయనిపించే చిన్న కథ. శ్రీరాముడు రావణునితో యుద్ధం చేసి ముగిసింది. ఆ రాత్రి రామలక్ష్మణులు కపి సైన్యంతో సముద్ర తీరంలో విశ్రమించారు. అర్ధరాత్రి అయింది. రాముడు లేచి సముద్రం దగ్గరికి వెళ్ళాడు. ఒక్కొక్క రాయి తీసుకొని సముద్రం నీటిలో వేస్తున్నాడు. ప్రతి రాయి మునిగిపోతుంది. రాముడు లేచి కడలి చెంతకు వెళ్ళడం గమనించిన హనుమంతుడు తాను కూడా రాముని వెంట వెళ్ళాడు. రాముడు రాళ్లను సముద్రంలో వేయడం చూస్తాడు. అది గమనించిన హనుమ రాముని ముందుకు వెళ్ళి నమస్కరించి, మహాప్రభు, ఎందుకిలా రాళ్లను అంబుదిలో వేస్తున్నారు అని ప్రశ్నించాడు. హనుమ, నువ్వు నాకు అబద్ధం చెప్పావు అన్నాడు. రాముడు, అదేమిటి స్వామి, నేను మీకు అబద్ధం చెప్పానా? ఏమిటి స్వామి అది ఆశ్చర్యంతో అడిగాడు ఆంజనేయుడు. వారధి కట్టేటప్పుడు నా పేరు జపిస్తూ వేశామని, అవన్నీ తేలి వంతెనలాగా ఏర్పడ్డాయని చెప్పావు కదా, మరి అది నిజమేనా అన్నాడు రాముడు. అవును స్వామి అన్నాడు హనుమ. నా పేరు జపించి వేసిన రాళ్ళు తేలడం నిజమైతే నేను స్వయంగా వేస్తున్న రాళ్ళు ఎందుకు తేలడం లేదు అని అన్నారు. మునగడానికి కారణమేమిటి? నువ్వు చెప్పిన మాట అబద్ధమే కదా అడిగాడు రాముడు. హనుమంతుడు వినయంగా చేతులు కట్టుకొని ఈ విధంగా అన్నారు. రామచంద్ర ప్రభు, మేము మీ శక్తిని నమ్మాము, మీ మీద నమ్మకంతో వేశాము. మా నమ్మకం వలన అవి తేలాయి. మీకు అనుమానంతో అపనమ్మకంతో రాళ్లను వేశారు, అందుకే అవి మునిగిపోయాయి అన్నాడు. అది పూర్తిగా నమ్మకం విలువ. నమ్మకానికి ఉన్న విలువ అంత గొప్పది. దేన్నైనా సరే పూర్తి విశ్వాసం నమ్మకంతో చెయ్యాలి అనే చిన్న విశ్లేషణ ఇచ్చిన చక్కటి కథ. జై శ్రీరామ్. ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు.